పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియాకు మరి ఇక్కడికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు వివేక అభిమానులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ నిన్న జరిగిన కృతజ్ఞత సభకు బసవరాజు సారథి గారు రావడం జరిగింది. మరి దాంట్లో మొన్న జరిగిన ఎలక్షన్ ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ ఉందో మరి అసెంబ్లీ ఎలక్షన్లో ఉప్పుల ఈశ్వర్ గారిని ఓడించడానికి 3 కోట్ల రూపాయలు ఇచ్చాడని చెప్పి మరి ఉప్పుల ఈశ్వర్ గారి అనుచర వర్గం నిన్న బసవరాజు సారథి ఇన్ఛార్జ్ గారి ముంగట చెప్పడం జరిగింది. వాస్తవానికి అసెంబ్లీ స్టార్ట్ అయిన నుంచి వెళ్ళి ఎలక్షన్ స్టార్ట్ అయిన నుంచి వెళ్ళి మొదలు పెట్టుకుంటే పెద్ద డాక్టర్ వివేకానంద గారు మరి ఈ యొక్క ధరంపూరి కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన 3 సార్లు మరి వారు మండలాలు తిరిగినప్పటికీ కూడా కనీసం నువ్వు రమ్మని వివేక్ గారిని పిలవలేదు. అయినా కూడా పిలవకున్నా మంచిదే అని చెప్పి వారికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులతోటి సమావేశాలు పెట్టి ముఖ్యమంత్రి గారు రెండోసారి కేసీఆర్ గారు కావాలంటే మీరు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి కారు గుర్తు కోటేయమని పిలుపునిచ్చిన మరి పెద్ద డాక్టర్ వివేకానంద ఘనత. మరి ఇవాళ మీరు ఆయన ఏదో డ్యామేజ్ చేయాలనో లేకపోతే వెంకటస్వామి కుటుంబాన్ని లేకపోతే పక్కదో పట్టించాలని చెప్పి అనవసరమైన ఆరోపణలు చేస్తుండ్రు. మరి కొప్పులీశ్వర్ గారికి చిన్న విన్నపం, 2004 ఎలక్షన్లో ఇదే టీఆర్ఎస్ పార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో పొత్తు పెట్టుకున్నప్పుడు సర్గూరు వెంకటస్వామి గారి దగ్గరికి పోయి మీరు నాకు మేడారం టికెట్ కావాలంటే ఇక్కడ మేడారం టికెట్ పొత్తుల టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చి అక్కడ ఇందుర్తి కాడ సిపిఐకి చాడ వెంకటికి ఇచ్చిన ఘనత ఇవాళ సర్గూరు వెంకటస్వామి గారిది. నువ్వు వారి కుటుంబాన్ని మర్చిపోతా ఉన్నావు. వాళ్ళ కుటుంబాన్ని నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నావు. కనీసం కొద్దిగా తిన్నకాడ ఎవరు కానీ తిన్నకాడ మర్చిపోరు. మరి ఇవాళ నువ్వు పెద్దలు వివేక్ గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడి నువ్వే వివేక్ అనుచర వర్గం కానీ వివేక్ కానీ వారు వస్తే నేను వాళ్ళు వచ్చి రాకుండా గెలుస్తా, ఇన్ని రోజులు వాళ్ళే గెలిపించినారు అన్న వ్యక్తివి నువ్వు ఇవాళ వివేక్ గారు నువ్వు ఎట్లా విమర్శిస్తున్నావు? నువ్వు వివేక్ గారిని కాన్స్టిట్యున్సీకి రా, నువ్వు నా ప్రచారం చేయవు అన్నప్పుడు తన రాను అంటే నువ్వు అప్పుడు తనని అపోలు వేసుకో. నువ్వు మమ్మల్ని పిలువవు, కనీసం నువ్వు పిలవకుండా నీ ఎంబడి ధర్మారం మండలి కాదు 6 మండలకు సంబంధించిన వివేకానంద గారి యొక్క అనుచర వర్గం అంతా నీ ఎంబడి నువ్వు పిలవకుండా నీకు తిరిగి నీకు ప్రచారం చేసినాం. అయినప్పటికీ కూడా మీరు వివేక్ మనసులు అంటే ఎవరు కూడా నా ప్రచారం రావద్దు అని నువ్వు అల్టిమేటం ఎవరైతే నీకు తొత్తులుగా మారిన టీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వారితో మాకు ఫోన్లు చేయించినావు. వివేక్కి సంబంధించిన అనుచర వర్గం ఎవరు కూడా నాకు తిరగద్దు అని చెప్పినావు. ఏకైక వ్యక్తివి ఈ యొక్క తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థివి నువ్వే. కానీ అనవసరమైన వివేక్ గారిని వారి యొక్క అనుచర వర్గాన్ని నువ్వు మాకు చేయాలనడం ఇది కరెక్ట్ కాదు. 3 కోట్ల రూపాయలు వంచినని చెప్తున్నావు కదా, నీకు దమ్ము నీ అనుచర వర్గం దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడ ఈ ప్రతి గ్రామాలల్లో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో పైలు వంచినంటున్నావు కదా, నువ్వెందుకు నిరూపించలేదు? నువ్వెందుకు పట్టుకోలేదు? ఎలక్షన్స్ కార్డు ఉంది, పోలీసు వాళ్ళు ఉన్నారు, తర్వాత పాత్రికేయుల మీద ఉన్నారు, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ఎక్కడక్కడ మొత్తం స్టాప్ అయిపోయింది. నువ్వు పోయినప్పుడు కనీసం మరి పలానా ఏర్ల వస్తువును పట్టుకొని నువ్వు ఎందుకు అనలేదు? అంటే నీకు ఒక ఉందాతనం ఏముందంటే 4.5 సంవత్సరాలు పెద్దలు బాలక సుమార్ గారికి ఇలా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. వారిని ఏనాడు కూడా ధరంపూరి కాన్స్టిట్యున్సీకి పలాని అభివృద్ధి చేసినా నువ్వు రా ఎంపీ గారని ఎప్పుడన్నా పిలిచినరా? అంటే నీకేందంటే నీకన్నా పై వ్యక్తి అనేటోళ్ళు నీ కాన్స్టిట్యున్సీలో తిరగరాదు. అది నీకున్న అలవాటు. ఏకైక వ్యక్తి ఏకఛత్రపతిగా మీరే ఉండాలి, మీ కిందనే పనిచేయాలి, మీకన్నా వేరే వాళ్ళు ఎవరు వచ్చి తిరగద్దు. అది మీ సిద్ధాంతం. అది సిద్ధాంతం కాదు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యవస్థ చెప్తున్నా. కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందరూ కూడా సమానమే. వారిక్కడ ప్రతి ఎలక్షన్లో 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో బాలక సుమన్ గారు కూడా చెన్నూరు అసెంబ్లీ ప్రచారానికి తీసుకెళ్ళిన డాక్టర్ వివేకానంద గారిని పెద్దపల్లి వేయండు, మంచిర్యాల వేయండు, మంతిని వేయండు. ఎక్కడ మీరు ఎందుకు విలువరంటే అనస్తి తన వచ్చి టికెట్ నన్ను గిట్టామన్నా అయితే నేను గెలిస్తే తనకేడే పెద్దరికని దక్కుతుందని చెప్పి నువ్వు కేవలం ఆ ఉద్దేశం నువ్వు విలువలేదు. కానీ ఇవాళ మీరు కేటీఆర్ గారికి ఏం చెప్పారు? నేను సార్ 50,000 మెజార్టీతో గెలిచేస్తా అని చెప్పారు. 50,000 మెజార్టీ నీకు రాకనే 401 ఓటుతో గెలిచినావు. నీకు మనసున పడతలేదు. నీకు సంబంధించిన ఒకసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకొని ఎమ్మెల్యే గారు
6 మండలాలల్లో నీకు సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు కానీ నీకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ అనుచర వర్గం ఏదైతుందో మీరు వర్కులు ఇచ్చారు, మీరు అన్ని చేశారు కదా, పార్టీ అధ్యక్షులు ఉన్నారు కదా, వారి గ్రామాలల్లో మీకు ఏమైనా మెజార్టీ వచ్చిందా? వివేకానంద గారి అనుచర వర్గం సంగతి పక్క పెట్టండి. మీకు సంబంధించిన అనుచర వర్గం సంబంధించిన విలేజ్లల్లో మెజార్టీ వచ్చిందా? ఎందుకు రాలేదు? కార్యకర్తల నాయకులను తొక్కుకుంటూ పోతాడు. వాడెంత వీడెంత అంటే మీకెవరు పనిచేస్తారు? వాడు వీడనే పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను వాడు వీడంటే ఎవడు పరే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే గారు నీకు పని కావాలని పని చేసుకోండి, కానీ వాడద్దు వీడద్దు అంటే ధర్మారం మండలికి సంబంధించిన ఇష్యూకి అత్తే ఎంపీటీసీలు వేయరు, సర్పంచులు చేంజ్ అయ్యారు. సర్పంచ్ ఎంపీ పోతా ఉంటే కూడా వాడు పోతే ఇంకోటి వస్తాడే, వాడు వాంతో నేను పని అన్నారు. మీరు ఇలా మీరు టీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి సమాధానం చెప్పాలి. ఇంకొకసారి దయచేసి చెప్తున్నా, మీరు వివేకానంద గారి జోలి కానీ మీ అంచనా వర్గం జోలి తీస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. రామగుండం విషయానికి వస్తే, రామగుండం కాడ సోమవారం సత్యనారాయణ రెండోసారి ఎమ్మెల్యేగా మొన్న పోటీ చేసిండు. మీరు ఏ అభ్యర్థికి మీరు పైసలు పంపించారు? మీరు ఏ అభ్యర్థి గోవారికాయలు మీరు సపోర్ట్ చేసారు? ధర్మారం మండలం నుంచి వెళ్ళి పైసలు పోయినాయి అంటే మీరు అక్కడ టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన క్యాండిడేట్నేమో వ్యతిరేకిస్తారు, ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఏమో మీరు సపోర్ట్ చేసి అమౌంట్ డబ్బులు ఇచ్చి మీరు అక్కడ సపోర్ట్ చేస్తారు. అంటే వివేక్ గారు మోసం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి నువ్వు మోసం చేస్తున్నావా అనేది మేము కూడా కేటీఆర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆల్రెడీ మేము కాంప్లైంట్ రెడీ చేసుకున్నాం. మేమైనా గోవారికం జరిగిన ఎలక్షన్లో మీ మనస్ఫూర్తిగా చెప్పు, మొన్న మీరు మీ మిస్సెస్ మీరు ఓటేసిరు కదా, నువ్వు కట్టించిన ఆ టెంపుల్ గుడి మీద ఓటేసి నువ్వు చెప్పాలి. నువ్వు కారుకేసినావు, శివం గుర్తు ఓటేసినావా? నువ్వు శివం గుర్తుగా ఓటేస్తావాడా? ఓటకంటే చంద్రకు సపోర్ట్ చేస్తావు. ఆడ ఉన్న సువర్ణ సత్యాన్ని నువ్వు నాశనం చేసి ఇలా సువర్ణ సత్యాన్ని ఓటమి కారణం ఇలా ధర్మపురి కాంగ్రెస్ కొప్పులీశ్వర్ అని చెప్పి కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన చెప్తున్నాం. నువ్వు తప్పులు చేసుకుంటా పోయి నీ తప్పులు కప్పిపుచ్చుకుంటానికి అనవసరంగా వివేకానందన్ ఎందుకు మీరు టార్గెట్ చేసుకుంటాను? నీకైనా ఎమ్మెల్యే పోటీ చేసేది ఇక్కడికి వచ్చి మన వివేక్ గారి గిట్ట వారు పార్లమెంట్కి పోతారు, నీ సీటు నీకే, నీ టికెట్ నీకే చెప్తున్నాం. ఇంకొకసారి గిట్ట వెంకటస్వామి గారి ఒక కుటుంబాన్ని గిట్ట ధర్మపురి ఎమ్మెల్యే గారు కానీ ఆయన సంబంధించిన అంశవర్గం ఎవరు కూడా మాట్లాడితే మాత్రం బాగుండదని చెప్పి హెచ్చరిస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.